రాజ్యాంగ విరుద్ధ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిద్దాం. ఈరోజు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణకుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారి ఆజ్ఞ మేరకు ఈరోజు శ్రీశైలం మండల కమిటీ కన్వీనర్ శేష గారి అధ్యక్షతలో జరుగుతున్నట్టు ఈ ఎస్సీ వర్గీకరణ నిరసనగా మేము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో గార్లైన్ ఇచ్చి పూలమాలేయడం జరిగింది. అయితే ఆర్టికల్ 341 ప్రకారం భారత పార్లమెంట్లో మెజార్టీ లేకుండా ఎస్సీ వర్గీకరణ కుదరదని 2004లో భారత సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం కొట్టేయడం జరిగింది. మరి దాన్ని భుజాన వేసుకొని గత సంవత్సరం ఆగస్టు 1 ఆ సుప్రీంకోర్టు ఒక 7 ధర్మాసనంతో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక జడ్జి ఇది కుదరదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం భుజాన వేసుకొని ఎస్సీలను విడదీసి ఈ దక్షిణ భారతదేశంలో ఎస్సీల ఐక్యత ఉంది అని ఉద్దేశంతో ఎస్సీలను విడదీయడానికి ఇది ఒక ప్లానుగా ఈ తెలుగు రాష్ట్రాలపైన రుద్దటము ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే మనము గుర్తుంచుకోవాలి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోలో 6 జడ్జీలు మీరు రాష్ట్రాల వారిగా అనుకూలాన్ని బట్టి చేసుకోవచ్చు అని చెప్పింది. ఒక జడ్జి మాత్రము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. కానీ క్రీమీ లేయర్ కూడా ఒక 4 జడ్జీలు క్రీమీ లేయర్ కూడా చేయాలని దీంట్లో ఆ ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. క్రీమీ లేయర్ అంటే ఒకసారి ఎస్సీ ఉద్యోగం వచ్చిన వాడికి అతనికి ఎస్సీ రిజర్వేషన్ తీసేయడం అనేది ఆ క్రీమీ లేయర్లో ఉన్న నిరసనము. కానీ దీన్ని బట్టి ఇది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు ఇది చెల్లదని వారికి కూడా తెలుసు, ఇది ఉండదని వారికి కూడా తెలుసు. కానీ మా ఎస్సీల మధ్య కొట్లాట పెట్టి చూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈసారి 29లో తగిన గుణపాఠం చెప్తామని ఈ మాల మహానాడు శ్రీశైలం ప్రాజెక్టు వేదికగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.